लगाम लगाओ। वो लगाम कैसा रहता? हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। और एक बार जबान गिर गया, लोग आपके नाम से नहीं पुकारेंगे। गुंगा रामुलु, गुंगा रमेश, बैरा राजैया, बैरा अमित पटेल, ऐसे नाम से पुकारेंगे। जब तक ताकत है, आप लोग जो देखना एक बार देख लो। ताकत है हाथों में, साधुओं को, महात्माओं को, महापुरुषों को सेवा करो, उससे आपको बहुत अच्छी तरह से आपको अपना पाप काटने का एक तलवार, एक रस्सी अपने आप आ जाती है। इंसान को जब जबान दिया भगवान ने, तो लोग को जबान मिला, उसको लगाम नहीं है। इंसान जो है ना, मन मंदिर को तोड़ते रहता। मन मंदिर तोड़ने के लिए जबान नहीं है, भगवान को पुकारने के लिए जबान है। जब भगवान ने जबान दिया, उसको सही इस्तेमाल अगर नहीं किए, ये जन्म अपना पूरा डिस्ट्रॉय, कोई काम में नहीं आता। जबान जब तक है, उसका नाम का उच्चारण करो, अपने आप जो पाना पाएंगे। और इंसान जो है अपने सनातन धर्म करके बोल रहे हैं, सबको मालूम है, मगर सनातन धर्म जो है उसका रक्षा कर नहीं सक रहे। अपने सनातन धर्म में एक कमजोरी है, यूनिटी नहीं है। एक बार एक पूजा करता इंसान, उससे कुछ मिलेगा, उसके बाद एक साल के बाद और एक भगवान को पकड़ लेता, और एक साल के बाद दूसरा भगवान को पकड़ लेता। इसलिए हम विराट स्वरूप, साई विराट स्वरूप माने, उसमें सब भगवान का एक ही फोटो आपके घर में बस है। और ज्यादा फोटो लगने क्या जरूरत है? जबान ही आपके पास नहीं है, देखने का नजर नहीं है आपके पास, क्यों वैकुंठ के पास जाएंगे? మానవుడు వెళ్తాడు, తిరుపతి వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి, పలకరించే నాలుక లేనప్పుడు, పవిత్రమైన నాలుక లేనప్పుడు ఎలా గోవిందాన్ని పలకరిస్తావు? చూసే కళ్ళు లేకపోతే ఎలా ఆ దైవ దర్శనం చేసుకోగలవు? పవిత్రమైన హృదయం లేకపోతే పాషాణ హృదయంలో ఆ భగవంతుని ఎలా బంధించి తేగలవు? బంధించలేవు. మన నాలుకని, మన కన్నుని, మన మనసుని శుభ్రం చేస్తూ సాటి మానవ సేవ చేయాలి. సాటి మానవ సేవ చేయాలి. భారతదేశము యోగ భూమి, కర్మభూమి, తపభూమి అన్నారు. మాటలకంటున్నారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. అతిథి దేవోభవ అనేది చెట్టు చూపిస్తుంది, గుట్ట చూపెడుతుంది, పుట్ట చూపెడుతుంది. అతిథిని ఆదరిస్తుంది, కాపాడుతుంది. చెట్టు కిందికి వెళ్ళగానే విషవాయుని తీసుకొని ప్రాణవాయువు ఎవరని ఇస్తారా? విషాన్ని తీసుకొని ప్రాణవాయువు ఎవరు? మరి చెట్టు చక్కగిస్తుంది. మరి దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు ఆదివారం, మీరు ఇంకా వీలైతే శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సమయం దగ్గర పడుతుంది. మరి సర్వదోష నివారణ యజ్ఞం గురించి కొన్ని విషయాలు మీ ముందు వివరిస్తాను. మరి ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా లేచి మీ బట్టలు, సెల్ ఫోన్లు జాగ్రత్తగా కాపాడుకోండి. కొబ్బరికాయలు అందరూ మీ దగ్గర తెచ్చిపెట్టుకోండి, మీ దగ్గర ఉండవచ్చు. మరి రాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. రాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ సర్వదోష నివారణ యజ్ఞం అంటే ఏంది అనే విషయాన్ని మీ ముందుస్తాను. దాని గురించి వినుకుంటా మీరు మరి తొందరపడద్దు, అల్లరి మొదలవుతుంది. మీరు కొబ్బరికాయలు స్థలం చూసుకున్నాక కొంచెం నిశ్శబ్దంగా ఉంటేనే సర్వదోష నివారణ యజ్ఞం ఏంటిదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి చాలా మంది కొంచెం దూరంగా ఉండండి. మానవుడు తినే భోజనం మీద జాగ్రత్త పడాలి. తినే భోజనం చాలా చక్కని భోజనం చేస్తుండాలి. చక్కటి భోజనం అంటే ఒక కూరగాయ, ఒక పప్పు ఉంటే కూడా సరిపోతుంది. కానీ ఈ కాలంలో కూరగాయ తక్కువ అవుతుంది, డబ్బు కలిగితే 3-4 కూరగాయలు అయిపోతున్నాయి. దానివల్ల విటమిన్స్ లభించడం లేదు. సొరకాయ, దానిలో విటమిన్ కే ఉంది. ఆలుగడ్డలో విటమిన్ సి ఉంది. పొన్నటి కూరలో గోల్డ్ ఖనిజాలు ఉన్నాయి. తోటకూరలో కూడా గోల్డ్ ఖనిజాలు, సిల్వర్ ఖనిజాలు ఉన్నాయి. మినరల్స్ అంటారు, వేరే మందులు వాడుకుంటూ మినరల్స్ మనకు పుష్కలంగా ఉన్నాయి. పుదీనాకులో, కొత్తిమీరలో
క్యాన్సర్ క్రిమిని సంహరించే మందు ఉంది. 1 తులం పుదీనా గాని కొత్తిమీర గాని వారానికి ఒకసారి వాడితే క్యాన్సర్ క్రిమి రాదు, వచ్చినా చనిపోతుంది. మరి హార్ట్ వ్యాధి రాకుండా ఉండడానికి, షుగర్ వ్యాధిని అరికట్టడానికి, బీపీని అరికట్టడానికి ప్రతి ఆదివారం ఇక్కడ సత్సంగం జరుగుతుంది, యోగా జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమం కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం. ప్రతిరోజు చాలా చక్కని యోగా ఇక్కడ ఉంటుంది. దానివల్ల లాభాలు ఎంతో మందికి ఉన్నాయి. మీరు చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటాయి అనేది. మరి ఓంకార ధ్యానం, ఇప్పుడు సరసయోగం, శ్వాసని పీల్చడం వదలడం అందరికి తెలుసు. కానీ అర్ధగంట చేస్తేనే తెలుస్తుంది, లాభం కలుస్తుంది. శ్వాసని పీలడం వదలడం. సమయం లేదు కాబట్టి తగ్గిస్తున్నాను. మరి మండూక యోగం, కడుపుని కప్పగద్దలు వేయించడం. ఈ ప్రకారంగా చేస్తే షుగర్ నిలబడిపోతుంది. క్యూర్ కాకుండా బార్డర్ దాటదు, ఇంజెక్షన్ తీసుకుని అక్కర్లేదు, అన్నం మానేసి అక్కర్లేదు, అవసరమైనప్పుడు జిలేబీ లడ్డులు తినవచ్చు. మరి ఇప్పుడు ఒక యోగం, సాయి శివ హరి ఓం. సాయి శివ హరి ఓం. సాయి శివ హరి ఓం. 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది.